కానీ ఇప్పుడు ఈ కొత్త సిస్టమ్‌లో ఏమవుతుందంటే ఫస్ట్ పార్ట్ ఒకసారి ఎగ్జామ్‌కి పెడితే మళ్ళీ సెకండ్ పార్ట్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఎప్పుడు ముట్టడు వాడు సంవత్సరంలో. థర్డ్ పార్ట్‌కెళ్తే ఫస్ట్, సెకండ్ ముట్టడు. సో, రివిజన్ అనేది పిల్లలకి అవ్వట్లేదు. అది కూడా సొంతంగా పిల్లలు ఒకటి ఇన్కల్కేట్ చేసుకొని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ప్రాక్టీస్, పీరియాడిక్‌గా రివిజను, కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అట్‌లీస్ట్ సమ్ బేసిక్ చాప్టర్స్ ఏవంటే ఆల్జీబ్రా, అర్థమెటిక్ మానిప్యులేషన్స్, ఆల్జీబ్రా, కాలిక్యులేషన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ ఈ దగ్గరే చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఈవెన్ ఇప్పటికి కూడా చాలామంది పిల్లలకి ఇంటర్మీడియేట్‌కి వచ్చిన టేబుల్స్ తర్వాత రావు. కూడా డివిజన్ రావు. టేబుల్స్ రావు పూర్తి స్థాయిలో. టేబుల్స్ రాకపోయినా ఈ డివిజన్ కూడా చేయలేరు. అంటే డివిజన్ బేసిక్ డివిజన్ చేయలేరు. ఓకే. టేబుల్స్ రావు. అండ్ మల్టిప్లై డెసిమల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! చాలా అంటే 25 ఇంటూ 13 అంటే వాడు పుస్తకం మీద ఇట్లా పెన్ను పెట్టి 13 పెట్టి గీత గీసి గాని చేయలేడు. 10థ్ క్లాస్ లెవెల్‌కి అవి నోటికొచ్చేసాయి లెక్కలు. 250 ప్లస్ 75 చేసుకుంటే 325 వచ్చేస్తుంది. ఈ మాత్రం గాల్లో చేయగలగాలి. కానీ అది 25 రఫ్ వర్క్‌లో ఇంటూ 13 అని పెట్టి 3 5 15 ఈ స్టేజ్‌లో చాలామంది ఇంటర్ పిల్లలు ఉన్నారు. అండ్ అది తప్పులు చేసే పిల్లలు కూడా ఉంటున్నారు. ప్రాక్టీస్ లేకపోవడం. సో, బేసిక్‌గా ఈ కౌంటింగ్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి చాలా చాలా ఎక్సర్సైజ్ చేయాలి.